నమస్తే. పొలిటికోస్ ఛానల్కు స్వాగతం. కంటికి రెప్పలా చూసుకోవాల్సిన కన్నపేగు కనుచూపు మేరలో లేకుండా పోతే ఆ తల్లిదండ్రుల గుండెకోత వర్ణనాతీతం. అమ్మా అంటూ అడుగులు వేసే వయసు, ఆటలాడుకుంటూ ఇల్లంతా అల్లరి చేయాల్సిన ఆ పసిపాప ఇప్పుడు ఎక్కడుందో, ఏ స్థితిలో ఉందో తెలియక ఆ తల్లిదండ్రులు కన్నీరు మున్నీరవుతున్నారు. కాకినాడ జిల్లా తుని మండలం సిహెచ్ అగ్రహారంలో 2 ఏళ్ల చిన్నారి జ్ఞానేశ్వరి అదృశ్యమై నేటికి 5 రోజులు గడుస్తుంది. రోజులు గడుస్తున్న కొద్దీ పాప తల్లిదండ్రుల గుండె ఆగిపోతున్నంత పనవుతోంది. కంటికి కునుకు లేకుండా, నోటికి ముద్ద కూడా సహించకుండా కేవలం తమ బిడ్డ క్షేమంగా తిరిగి రావాలని మాత్రమే ఆ దేవుణ్ణి ఆ తల్లిదండ్రులు వేడుకుంటున్నారు. 5వ రోజుకు చేరిన ఈ విషాద గాలింపు కథనం ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఒక్కరిని కంట తడి పెట్టిస్తోంది. తుని మండలం దొండవాక పంచాయతీ పరిధిలోని సిహెచ్ అగ్రహారంలో అన్నిరెడ్డికి చెందిన తోటలో చిన్నబ్బాయి కుటుంబం కాపలదారుగా ఉంటోంది. ఆ తోటలోనే చిన్నబ్బాయి కుమారుడు గణేష్, కోడలు భవానీ తమ 2 పిల్లలతో కలిసి నివసిస్తున్నారు. వారి పెద్ద కుమార్తె జ్ఞానేశ్వరి ఇంట్లో అందరూ ముద్దుగా బుజ్జమ్మ అనే పిలుచుకునే ఆ చిన్నారికి ఇటీవలే 2 ఏళ్లు కూడా పూర్తయ్యాయి. శనివారం మధ్యాహ్నం వరకు తల్లిదండ్రుల కళ్ళ ముందే ఆడుకున్న ఆ బుజ్జమ్మ ఒక్కసారిగా కనిపించకుండా పోయింది. కొండపై చిన్నారిని చూశానని, అయితే పాప వెంట ఉన్న పెంపుడు కుక్క దాడి చేయడానికి ప్రయత్నించడంతో తాను వెనక్కి వచ్చేశానని ఓ స్థానికుడు చెప్పడంతో అందరిలోనూ ఆశలు చిగురించాయి. కానీ ఆదివారం రాత్రి వరకు గాలించిన ఆ పసిపాప ఆచూకీ మాత్రం ఎక్కడా లభించలేదు. ఈ కేసును పోలీసులు అత్యంత సవాలుగా తీసుకున్నారు. కేవలం పోలీసులే కాకుండా ఎన్డీఆర్ఎఫ్, అటవీ శాఖ బృందాలు సైతం రంగంలోకి దిగి అడవిని జల్లెడపడుతున్నాయి. చిన్నారి జాడ కోసం జాగిలాలను సైతం రంగంలోకి దించారు. పాపతో పాటు వెళ్లిన పెంపుడు కుక్క కాలిముద్రల కోసం వేట సాగించారు. దట్టమైన అటవీ ప్రాంతం కావడంతో అత్యాధునిక డ్రోన్ కెమెరాలను ఉపయోగించి అనువనువున గాలిస్తున్నారు. ఇటు అడవిలోనే కాకుండా తుని, నర్సీపట్నం ప్రాంతాల్లోని బస్టాండ్లు, రైల్వే స్టేషన్లో కూడా సీసీ కెమెరాల ఫుటేజ్ని కూడా పరిశీలిస్తూ నిశితంగా చూస్తున్నారు. ఈ ఉత్కంఠ రేపుతున్న గాలింపులో మంగళవారం సాయంత్రం ఒక ఊహించని మలుపు చోటు చేసుకుంది. స్థానికంగా ఉన్న కొండపై నుంచి పెంపుడు కుక్క ఒక్కసారిగా కిందకు రావడాన్ని పోలీసులు, గ్రామస్తులు గమనించారు. దాన్ని పట్టుకుని చిన్నారి ఆచూకీ రాబట్టాలని పోలీసులు ఎంతో ప్రయత్నించగా ఆ కుక్క తీవ్రమైన ఆందోళనతో పలువురిపై దాడి చేసి కరిచేసి మళ్లీ కొండపైకి పారిపోయింది. ఆ పెంపుడు జంతువు ప్రవర్తన చూస్తుంటే కొండపై ఏదో జరగకూడనిది జరిగే ఉంటుందని అనుమానాలు బలపడుతున్నాయి. దీంతో పోలీసులు కొండపై మరింత తీవ్రంగా అన్వేషిస్తున్నారు. మరోవైపు ఈ కేసులో పలు అనుమానాస్పద కోణాలు కూడా వెలుగులోకి వస్తున్నాయి. చిన్నారి తండ్రికి కారు లీజు విషయంలో ఇటీవల కొందరితో వివాదాలు ఉన్నట్లు సమాచారం అందడంతో పోలీసులు ఆ కోణంలో కూడా దర్యాప్తు జరుపుతున్నారు. అమాయకపు బుజ్జమ్మ అడవి జంతువుల బారిన పడిందా, లేక కక్ష సాధింపు చర్యల్లో భాగంగా ఎవరైనా కిడ్నాప్ చేశారా అనే కోణాల్లో దర్యాప్తు సాగుతోంది. అయితే సిహెచ్ అగ్రహారం ప్రధాన రహదారిలో ఎక్కడా సీసీ కెమెరాలు లేకపోవడం దర్యాప్తు సంస్థలకు పెద్ద శాపంగా మారింది. అయినప్పటికీ వదలకుండా గ్రామస్తుల ఫోన్లను తనిఖీ చేస్తూ ఆ సమయంలో అక్కడ సంచరించిన అపరిచిత వ్యక్తులపై నిఘా బృందాలు కన్నేశాయి. చిన్నారి కుటుంబ సభ్యులను కూడా లోతుగా విచారిస్తున్నారు. అసలు ఆ 2 ఏళ్ల పసిపాప ఎటు వెళ్ళింది? ఆ పెంపుడు కుక్క ఎందుకు అంత భయానకంగా ప్రవర్తిస్తోంది? ఆ తల్లిదండ్రుల కడుపు కోత తీరేది ఎప్పుడు? ఈ ప్రశ్నలందరినీ ఇప్పుడు వేధిస్తున్నాయి. ఏ తప్పు ఎరుగని ఆ పసి ప్రాణం చీకటి నిండిన అడవిలో ఉందో, లేక క్రూరుల చేతిలో చిక్కుకుందోనన్న ఆందోళన క్షణక్షణం పెరిగిపోతోంది. ఆ బుజ్జమ్మ క్షేమంగా సురక్షితంగా తన తల్లి ఒడికి చేరాలని, ఆ ఇంట మళ్లీ నవ్వులు పూయాలని మనసారా కోరుకుందాం. ఈ కేసుపై వస్తున్న ప్రతి అప్డేట్ను మీకు అందిస్తూనే ఉంటాం. చూస్తూనే ఉండండి పొలిటికోస్. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.